పెద్దమ్మ తల్లి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉండాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ కోరుకున్నారు. గోదావరి కని జీఎం కాలనీ ముద్రాజ్ కులస్తులు బుధవారం పెద్దమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలిరాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానాలి ఠాకూర్ మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సభ మల్లయ్యతో కలిసి మానాలి ఠాకూర్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కూడా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయానికి కావాల్సిన సౌకర్యాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. అలాగే ఆలయ పెద్దలు కూడా ఒక వినతి పత్రం ఎమ్మెల్యేకి ఇవ్వాలన్నారు. మల్లయ్య గారు పెద్దన్న మా అందరికీ ఆయన ఇక్కడ రమ్మని పిలవడం జరిగింది. ఆ దేవాది దేవత అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆమె ఆశీస్సులు దీవెనలు మొత్తం యావత్ రామగుండం ప్రజల మీద ఉండాలని, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి ఆయన చేసే అభివృద్ధి బాటలో ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఆశీస్సులు కూడా ఆయనకి తోడుగా ఉండి ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని, ఇది మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. ఈ గుడికి కూడా ఏం మీరు చేయాలనుకుంటున్నారో దాని రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఆయనకు అందజేస్తే రాజ్ ఠాకూర్ వంతు సాయం 100%. ఇక్కడ ఉన్న ప్రతి గుడికి ఆయన చెయ్యందంటూ ఏం లేదు. మీ అందరికీ తెలుసు, ఆ దేవాది దేవుడు హనుమంతుడు ఈ రోజు మాకు దొరికిండు గుట్ట మీద. మరొక మన అదొక అదృష్టంగా భావిస్తూ కొండగట్టుని మర్పించే విధంగా అక్కడ పనులు కొనసాగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆయన ప్రతి నిమిషం అక్కడ ఉండి ప్రతిదీ ఆయన చూస్తా ఉన్నాడు. ఎందుకు అంటే రామగుండంలో రాముల వారు ఉన్నప్పుడు దొరికిన ఆ విగ్రహం 1800 సంవత్సరాల ఆ తండ్రి బాణంతో ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ప్రపంచంలో నేను అనుకోవడం హనుమంతుడు గదతో ఉంటాడు కానీ బాణంతో ఉండేది ఇది మనకు ఒక మెరకల్ లాగా ఇది మనకి మన హయాంలో దొరకడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకోండి. ఆషాఢ సందర్భంలో ఆషాఢ మొదలైన కాడి నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ప్రతిష్టాయి 5 సంవత్సరాల సందర్భంలో అమ్మవారికి పెద్ద పట్టణాలు వేయడం జరిగింది. దాని సందర్భంలో ఆ రోజు రానటువంటి మా ముద్రాజ్ బంధువులు కూడా ఈ రోజు రావడం జరిగింది. జీఎం కాలనీ నుంచి పెద్ద ఎత్తున వాళ్లకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మన ఎమ్మెల్యే గారు సతీమణి గారు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ బోనాల జాతరలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీ తరఫున జీఎం కాలనీ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది, పున్నమాస కూడా అభిషేకం ఉంటుంది. రోజు ఇక్కడ ప్రతిరోజు అయ్యగారు కూడా పొద్దున సాయంత్రం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు. శుక్రవారం కూడా అభిషేకానికి కూడా వచ్చి మన భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో అప్పరాజు ప్రభాకర్, గుర్రం చంద్రశేఖర్, శీలం శ్రీనివాస్, పిట్టల ఇస్తారి, బలమల్లయ్య, స్వరాజ్ సాంబయ్య, రజనీకాంత్, డబ్బేట శంకర్, తూడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.